అమెరికాలో సెటిల్ అవ్వాలనేది చాలా దేశాల్లో ఉన్నవారి కల. కానీ ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యాక సీన్ మారుతుంది. విద్యార్థులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు అమెరికా కలకు అడ్డుగోడలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి తరుణంలో అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ వారి ఆశలను నెరవేరుస్తుందా? ఆల్రెడీ వీటి సేల్స్ కూడా ప్రారంభమైంది. మరి దీని అమ్మకాలు ఎలా ఉంటాయి? అసలు దీని ధర ఎంత? ఎలా దీనికి అప్లై చేసుకోవాలి? ఇలాంటి గోల్డ్ కార్డ్స్ లేదా గోల్డెన్ వీసాలను ఇంకా ఏ దేశాలు జారీ చేస్తున్నాయి? వాటి ధర ఎంత ఉంటుంది? వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వాటిని ఆయా దేశాలు ఎప్పుడైనా రద్దు చేయొచ్చా? అమెరికా సిటిజన్షిప్ కావాలనుకుంటే వాళ్ళకు ఈ గోల్డ్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది సంపన్నులకే అని చెప్పాలి. ఎందుకంటే దీనిని సొంతం చేసుకోవడానికి $1 మిలియన్ చెల్లించాలి. $1 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలు. సో ఇది చెల్లిస్తే అప్పుడు గోల్డ్ కార్డ్ మీద అవుతుంది. ఇది ఉంటే అమెరికాలో ఎంచక్కా ఉండొచ్చు అని అగ్రరాజ్యం చెబుతుంది. ఇప్పుడు ఓ సెపరేట్ వెబ్సైట్ పెట్టి దీనిని సేల్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సదుపాయం గతంలో EB-5 ప్రోగ్రాం రూపంలో ఉండేది. దానిని 1990లో తీసుకొచ్చారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దాని ఉద్దేశం. కాకపోతే అందులో అవకతవకలు జరుగుతుండడంతో దాని ప్లేస్లో గోల్డ్ కార్డును ప్రారంభించారు. నిజానికి ఈ కార్డు విధానంపై అమెరికా ప్రెసిడెంట్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే తమ స్వదేశాలకు వెళ్ళిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు ఈ కార్డు తీసుకొని అమెరికాలోనే ఉంటారని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ కంపెనీలు టాలెంట్ ఉన్న ఉద్యోగులను అమెరికాలోనే ఉంచాలనుకుంటే మాత్రం వారికి $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 18 కోట్ల రూపాయలు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. అందుకే వ్యాపారవేత్తల నుంచి ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పైగా యాపిల్ CEO టిమ్ కుక్ గురించి కూడా చెప్పుకొచ్చారు. వీసాల విషయంలో ఇలాంటి విధానాల వల్ల సంస్థలు టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ని కోల్పోవలసి రావచ్చని చెప్పారన్నారు. కానీ ట్రంప్ టార్గెట్ వేరే కదా. ఈ గోల్డ్ కార్డ్ ప్రోగ్రాంతో అమెరికాకు $1 బిలియన్ ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. అందుకే దీనిని పట్టుబట్టి మరీ అమలు చేస్తున్నారు. అయినా అమెరికాలో ఇప్పటికే గ్రీన్ కార్డు ఉంది కదా, మరి ఇప్పుడు ఈ గోల్డ్ కార్డుతో ఏంటి లాభం అని కొంతమంది కనిపించవచ్చు. మరి గోల్డ్ కార్డుకు గ్రీన్ కార్డుకు ఉన్న తేడా ఏంటి? నిజానికి గోల్డ్ కార్డు కూడా గ్రీన్ కార్డు లాంటిదే. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది. బేసిక్గా చూస్తే ఇది గ్రీన్ కార్డులోనే పనిచేస్తుంది. కాకపోతే అంతకన్నా బెటర్, దానికన్నా స్ట్రాంగ్, పవర్ఫుల్ అని ట్రంపే చెప్పారు. గ్రీన్ కార్డుకు ఉన్న ప్రివిలేజెస్ అన్నీ గోల్డ్ కార్డుకు ఉంటాయి. అలా అని దీనిని H-1B వీసాలా మాత్రం భావించకూడదని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కార్డు గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఇది ఒక పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్. ఈ కార్డు ఉంటే అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చు, పని చేసుకోవచ్చు. ఈ కార్డుతో మరో ప్రయోజనం ఏంటంటే ఇతరుల్లా ఎలాంటి స్క్రూట్నీని ఫేస్ చేయకుండా అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్ళొచ్చు, రావచ్చు. తర్వాత నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొన్ని చెకింగ్స్ తప్పకపోవచ్చు. కాకపోతే గ్రీన్ కార్డ్ ఉన్నవారికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, కాలేజ్ ఫైనాన్షియల్ ఎయిడ్, మిలిటరీ సర్వీస్ ఇవన్నీ లభిస్తాయి. ఇక గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు 5 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉన్నవాళ్ళు అక్కడి పౌరసత్వానికి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకుని 913 రోజుల పాటు అక్కడే ఉన్న సిటిజన్షిప్కు అప్లై చేసుకోవచ్చు. సో గ్రీన్ కార్డుకు మించిన బెనిఫిట్స్ గోల్డ్ కార్డుకు ఉంటాయని చెప్పడం, తర్వాత ప్లాటినం కార్డు హామీ కూడా ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. ఇక గోల్డ్ కార్డుకి ఎలా అప్లై చేయాలి అంటే trumpcard.gov అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కనిపించే ఆప్షన్స్లో కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్ లిస్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ని నింపాలి. myuscis.gov అకౌంట్ని క్రియేట్ చేసి నాన్ రిఫండబుల్ ఫీజుని పే చేయాలి. పర్సనల్ అప్లికేషన్ అయితే $1 మిలియన్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కావాలంటే $2 మిలియన్ పే చేయాలి. వెరిఫికేషన్ అయ్యాక అమౌంట్ చెల్లించాలి. అక్కడ సూచించిన మార్గాల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. మరి ఈ గోల్డ్ కార్డును ఎవరికైనా ఇచ్చేస్తారా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అమెరికాలో లీగల్గా నివసించడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. అంతకన్నా ముందు అమెరికాలో ప్రవేశించడానికి పర్మిషన్ ఉండాలి. వీసా నెంబర్ ఉండాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక డీటెయిల్స్ చెక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ తనిఖీ చేస్తారు. తరువాత వీసా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. ఇవన్నీ పూర్తవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వీటి తర్వాత గోల్డ్ కార్డు వస్తే అమెరికాలో పౌరులకు ఎలాంటి పన్నులు ఉంటాయో వీరికి వర్తిస్తాయి. మరి గోల్డ్ కార్డు వచ్చాక అది రద్దయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో అంటే సదరు వ్యక్తి నేరారోపణలు ఎదుర్కొన్నా, జాతీయ భద్రతా సమస్యలు తలెత్తినా,
అమెరికాలో ఎలా అయితే వీసాను రద్దు చేస్తారో అలాగే గోల్డ్ కార్డును కూడా రద్దు చేయొచ్చు. అమెరికాలోనే ఏ దేశాలు ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నాయి? ఈ లిస్టులో చాలా దేశాలే ఉన్నాయి. స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, గ్రీస్, కెనడా, మాల్టా, ఇటలీ, సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, యూఏఈ, టర్కీ. ఈ లిస్టులో ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఇవి జారీ చేసే గోల్డెన్ వీసాలన్నింటికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను పాటించి ఆ వీసాలను పొందొచ్చు. సో తమ దేశంలోకి టాలెంటెడ్ పీపుల్తో పాటు పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి వివిధ దేశాలు ఇప్పుడు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరి ఈ పోటీలో అమెరికా గోల్డ్ కార్డ్ ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.